హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈరోజు మార్నింగ్ అంటే 26 జనవరి రవితేజ గారి కొత్త మూవీ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేసినారండి. మాస్ జాతర అంతా మనదే అని చెప్పి. ఓవరాల్గా గ్లిమ్స్ చూస్తే వేరే లెవెల్ ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్లస్ చిన్న చిన్న డైలాగ్స్ ప్లస్ కేసీపీడి అని చెప్పవచ్చు, ఇవన్నీ మ్యూజిక్ సింక్ అవడము ఇవన్నీ బాగున్నాయండి. మేబీ ఈ మూవీలో వచ్చేసి హీరో గారు పోలీస్ అనుకుంటా. మనకు అంతగా గ్లిమ్స్లో అయితే అదే చూపిస్తుంది. సేమ్ మన క్రాక్ లెక్క తీసుకొస్తారేమో, ఆ కైండ్ ఆఫ్ పోలీస్గా తీసుకొస్తారేమో, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనేది తీసుకొస్తారేమో రవితేజ గారిలో. మనకు తెలియదు. రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్లు వస్తే మ్యాక్సిమం మూవీ అనేది అంతా బ్లాక్ బస్టర్. మీకు తెలిసిందే అంటే మన వెంకీ ప్లస్ విక్రమార్కుడు ప్లస్ క్రాకు మధ్యలో ఒక టచ్ చేసి చూడు డిసప్పాయింట్ అయిందేమో, కానీ 3 బ్లాక్ బస్టర్లు కండి. పోలీసు రవితేజ గారు పోలీస్ డ్రెస్ చేస్తే పక్క సెట్ అయిపోద్దండి. అలాంటి పర్సనాలిటీ ఆయనది. ఇక ఈరోజు మనకి రవితేజ గారి బర్త్డే అండి. ముందుగా మనందరం మన ఛానల్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే రవితేజ గారు. ఈ బర్త్డే సందర్భంగానే వాళ్ళు గ్లిమ్స్ అనేది రిలీజ్ చేసినారు. ఇక మూవీ అనేది మనకి రిలీజ్ డేట్ అనేది ఇవ్వలేదు, ప్లస్ బడ్జెట్ ఇదంతా మనకి ఏం అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేయలేదు. అఫీషియల్గా వాళ్ళు ఏమన్నా దాని గురించి రిలీజ్ చేస్తే అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇక ఈ మూవీలో వచ్చేసి మనకి రవితేజ ప్లస్ శ్రీలీల కాంబినేషను. మీకు తెలిసిందే లాస్ట్ టైం రవితేజ ప్లస్ శ్రీలీల కాంబినేషన్ ధమాకా వేరే లెవెల్. రవితేజ కెరియర్లో ఫస్ట్ 100 crores మూవీగా నిలిచిందండి అది. ఇక బీమ్స్ గారు ఈ మధ్య తెలిసి ఇంకా బీమ్స్ గారు ఎట్లా వాయిస్తున్నారు మ్యూజిక్ని, వేరే లెవెల్ ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. దీనికి కూడా ఆయనే అండి, బీమ్స్ గారే మ్యూజిక్ డైరెక్టరు. నాగవంశీ గారు మనకి డైరెక్టర్ అండి. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇక తెలిసిందే మీకు. ఇక ఇదండి ఈ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ ఉంది. మన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం గ్లిమ్స్ రిలీజ్ చేసినారు. ఇక ఇందాటి వరకు చూస్తే 3 వరకు చూస్తే 894K వ్యూస్ వరకు వచ్చినాయి. పెరుగుతుంది మ్యాక్సిమం. ఇప్పుడే కదండి మార్నింగ్గా రిలీజ్ చేసింది. ఓవరాల్గా గ్లిమ్స్ రివ్యూ చూసుకుంటే బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ హీరో గారికి మాటి మాటి మీసాలు తిప్పడము అదొక యాటిట్యూడ్గా మూవీలో అని పెట్టుండొచ్చు నాగవంశీ గారు, కానీ వేరే లెవెల్ ఉందండి. ఆ మీసాలు తిప్పడం, చిన్న కత్తితో తిప్పడము. సో చూడండి, గ్లిమ్స్ అనేది చూడకపోతే ఒకసారి మన వీడియో మొత్తం అయిపోయినాక చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. గ్లిమ్స్ ఎలా ఉందో మనకి కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక దట్స్ ఇట్ అండి ఈ రోజుకి.